తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దోస్తు మేరా దోస్తు తూ హే మేరీ జాన్ అంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎలాన్ మస్క్ కలిసిమెలిసి తిరిగారు. 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎంత సహకరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక రకంగా ఇద్దరు కలిసి ప్రపంచాన్ని ఏలేద్దాం అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరికి బెడిసికొట్టింది. ఇద్దరు బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ మస్క్ ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుంటున్నారు. ఈ ఇద్దరి గొడవకు కారణం ఏంటి? నిన్నటిదాకా మిత్రులు ఇప్పుడు శత్రువులుగా ఎందుకు మారారు? పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కి ఇప్పుడు పచ్చగడ్డ వేస్తే పగ్గుమంటోంది. నిన్నటిదాకా ఇద్దరు జిగిరి దోస్తులు, ఇప్పుడు డి అంటే డి అనుకుంటున్నారు. ఇద్దరు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురైనట్టుగా ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ సహకారం అవసరమే లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ బిజినెస్ కు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీలపై కోత విధించే సమయం వచ్చిందని హెచ్చరించారు. అమెరికాలో ప్రతి ఒక్కరూ బలవంతంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసేలా మస్క్ ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. అందుకు నేను వ్యతిరేకించడంతో నాపై కక్షగట్టి విమర్శలు చేయడం మొదలుపెట్టాడని ట్రంప్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. రెండు 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా వరుసగా విమర్శలు గుప్పిస్తున్నాడు. నేను లేకుంటే ఎన్నికల్లో ట్రంప్ చిత్తుగా ఓడిపోయేవాడు. సెనేట్లో రిపబ్లికన్లు 51 నుంచి 49తో ఉండేవారు అని కామెంట్ చేశాడు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల వచ్చినట్టు తెలుస్తోంది. ఈ బిల్లు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలాన్ మస్క్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎలాన్ మస్క్ సంపద $152 బిలియన్, అంటే దాదాపుగా 13 లక్షల కోట్లు గల్లంతయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్ లో టెస్లా షేర్లు ఒక్కసారే 14% తగ్గిపోయాయి. ఇలాంటి పతనం టెస్లా చరిత్రలో ఇదే మొదటిసారిగా మనం చూడొచ్చు. రానున్న కాలంలో మస్క్ ఎన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా మనం చూడాలి. ట్రంప్ మస్క్ మధ్య మరో విభేదానికి మరో కారణం కూడా ఉంది. అదే ఎఫ్స్టీన్ ఫైల్స్. జెఫ్రీ ఎప్స్టీన్ రాసలీలల కుంభకోణంతో ముడిపడిన ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరుందని, అందుకే ఆ ఫైల్స్ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాడని మస్క్ ఒక పోస్ట్ చేశాడు. రానున్న రోజుల్లో మరో బాంబు లాంటి సమాచారం అందించబోతున్నా అంటూ ట్వీట్ చేశాడు. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? జెఫ్రీ ఎప్స్టీన్ ఒక బిలియనియర్, ఫినాన్షియర్. ఇతడిపై మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా చేయడం లాంటి అభియోగాలు ఉన్నాయి. ఈ ఫైల్స్ లో ఎప్స్టీన్ సంబంధాలు, ఫ్లైట్ లాగ్లు, ఆధారాలు ఉన్నాయి. 2019లో ఎప్స్టీన్ అరెస్టు తర్వాత అతను అనుమానాస్పద స్థితిలో జైల్లో మరణించాడు. జైలు అధికారులు దీన్ని ఆత్మహత్యగా వ్యవహరిస్తూ క్లోజ్ చేశారు. ఈయనకు సంబంధించిన కేసునే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలుస్తున్నారు. చాలా కాలంగా కోర్టు ఈ ఫైల్ ని మూసివేసింది. జెఫ్రీ ఎప్స్టీన్ హై ప్రొఫైల్ కస్టమర్లకు సంబంధించి కీలక లిస్టు పొలిటీషియన్స్, వ్యాపారవేత్తలు, హాలీవుడ్ తారలు కూడా ఉండొచ్చని అమెరికాలో చర్చలైతే నడుస్తున్నాయి ప్రస్తుతం. ఈ ఫైల్ గురించి మస్క్ పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నాడు.
ఎస్ ట్రంప్ మస్క్ మధ్య దూరం పెరుగుతోంది. ఇద్దరు కూడా కొట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలోనే ఈ భారీ పతనంతో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 ట్రిలియన్ దిగువకు పడిపోయి రోజు ముగిసే సమయానికి $916 బిలియన్ వద్ద స్థిరపడింది. కంపెనీ చరిత్రలో ఒక్క రోజులో ఇంతటి భారీ నష్టాన్ని చవిచూడటం ఇదే తొలిసారిగా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రభుత్వ వ్యయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా మస్క్ వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో ఏ వివాదం మొదలైంది. మస్క్తో వ్యవహరించడం కష్టంగా మారిందని ఆయన అతిగా స్పందిస్తున్నారని కూడా ట్రంప్ ఒక పక్క ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలాన్ విసుగు తెప్పిస్తున్నాడు, నేను అతన్ని వెళ్లమని కోరాను, ఎవరూ కోరుకొని ఎలక్ట్రిక్ కార్లను అందరూ కొనేలా చేసిన అతడి ఈవీ ఆదేశాన్ని నేను తీసివేశాను, దానికి అతడు పిచ్చివాళ్లా ప్రవర్తించాడు అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్టు పెట్టడం జరిగింది. అంతకుముందు ఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ ఎలాన్ నేను మంచి సంబంధాలు కలిగి ఉన్నాం, ఇకపై ఉంటాయో లేదో కూడా నాకు తెలియదు అని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. కొత్త బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రెడిట్స్ లేకపోవడంపై మస్క్ అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించారని కూడా ఆయన ఒక రకంగా అంటున్నాడు. ఇటు అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మస్క్ ఎక్స్ వేదికగా ఏదైతేనే అని క్లుప్తంగా స్పందించడం జరిగింది. అంతేకాకుండా నేను లేకపోతే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారు, డెమోక్రాట్లు హౌస్ను నియంత్రించేవారు, సెనేట్లో రిపబ్లికన్లు 51 నుంచి 41 వద్దే ఉండేవారని కూడా మరో పోస్ట్లో మస్క్ పేర్కొనడం జరిగింది.